వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. ఇవాళ మీకు చూపించే బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి ఫస్ట్ అయితే 2000 లోపు అది విషయం, మంచి ఫ్యాన్సీ శారీస్. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ వచ్చేసి మార్బుల్ షిఫాన్. మార్బుల్ షిఫాన్ నాకు తెలిసి చాలా తక్కువ నేను చూపించింది. ఇదివరకు చాలా ఇయర్స్ కింద మార్బుల్ షిఫాన్ కొంచెం ఎక్కువ వెయిట్ తోటి వస్తుండే, చూడడానికి కూడా లిటరలీ ఫీల్ అవ్వడానికి కూడా చాలా బరువు అనిపిస్తుండే. బట్ వేరేస్ ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, కొంచెం ట్రాన్స్పరెంట్ డెఫినెట్ గా ఉంటాయి ఫ్యాన్సీ శారీస్. అండ్ అడిషనల్ గా ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి మంచిగా బ్యూటిఫుల్ ఇట్లా లేస్ అనేది ఇట్లా పర్ల్ లేస్ లాగా ఉంటుంది. ఇది దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్ ఫినిషింగ్ వస్తుంది. మంచి పేస్టల్ కలర్స్ లో వస్తాయి. ఈ కలర్ ప్యాలెట్ మొత్తం కూడా ఒక 6 కలర్స్ లో వస్తుంది, బట్ పేస్టల్ కలర్స్ లో వస్తాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సింగిల్ కూడా ఫ్లాన్ చేయొచ్చు, బికాస్ ఇందులో ఈ సెల్ఫ్ బ్లౌజ్ విత్ మంచి జరీ బూటా ఇట్లా రౌండ్స్ పోల్కాస్ లాగా వచ్చినాయి. అది వేరే శారీలో డెఫినెట్ గా చూపిస్తాం. ఒక లైన్ వచ్చేసి మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్, ఇంకొకటి ఈ మార్బుల్ది. ఆ ఫీల్ అవ్వడానికి కూడా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కంప్లీట్ మార్బుల్ షిఫానే. అండ్ ప్రైస్ వచ్చేసి 1650 ఓన్లీ. అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఒక్కసారి ప్లీజ్ లో చూడండి. ఫాక్స్ మిర్రర్స్ కూడా దీనికి సెల్ఫ్ మిర్రర్ తోటి, సెల్ఫ్ థ్రెడ్ తోటి ఫాక్స్ మిర్రర్స్ కూడా వచ్చినాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ దీనికి ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా హోమ్ వాష్ చేయండి, బట్ మెషిన్ లో మాత్రం వేసుకోకండి. మంచి బేబీ పింక్ శారీ. ఇది చూపించే ముందు ఏంటంటే రేపు ఎట్లాగో వినాయక చవితి, సో అందరూ చాలా బిజీ కదా, అందరికీ ఫేవరెట్ గణేష. సో మీకు లాస్ట్ ఇయర్ నేను బ్లాగ్ కూడా ఒకటి చూపించాను అనమాట, ఇల్లు చూపించేసి బ్లాగ్ కూడా అది చూపించడం జరిగింది. సో మేము వచ్చేసి కాలనీలో ఒక 11 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేసాం. ఈ ఇయర్ స్టాప్ చేయడం అయింది, కంప్లీట్ 11 ఇయర్స్ కూడా అయింది. ఇంకా బాబు కొంచెం లేడు అందుబాటులో, అదిగాక వేరే వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ మనం ఇనిషియేటివ్ తీసుకుంటే అది బాగుంటుంది. బట్ చేయాలని చేయడము అట్లా ఫార్మాలిటీకి అట్లా వద్దని చెప్పేసి, సో రేపు మొత్తం ఇంట్లో కాబట్టి బుజ్జిగాని పైన పెట్టుకొని ఇంకా హోల్ డే ఇంకా వినాయకుడితోటి సెలబ్రేషన్. సో అందరు మంచిగా చేసుకోండి, అందరికీ కూడా విఘ్నాలు తొలగి మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఫస్ట్ చెప్పేది ఉండే, సడన్ గా గుర్తుకొచ్చింది రేపు పండగ కదా అని చెప్పి. సో ఇప్పుడు నేను చూపించే కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బేబీ పింక్. సో అవే డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అవే డీటెయిల్స్, బట్ కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా. అండ్ ట్రాన్స్పరెంట్ ఈ శారీలో చూద్దాం ఎంత ఉంది అనేది. సో నేను కూడా ఇట్లా ప్లీట్స్ అంటే స్టెప్స్ పెట్టుకున్నా కదా, సో అంత స్టెప్స్ పెట్టుకుంటే ఓకే, అదర్వైజ్ సెల్ఫ్ వచ్చినది కాబట్టి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో కంప్లీట్ మనకి ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది ఫోల్డ్లో ఉంది, ఇది 2 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి కొంచెం క్రీమిష్ ఎల్లో కైండ్ లాగా ఉంది. సో అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకెక్కువ చెప్పట్లేదు. సో టక్కా చూసేయండి, నేను టక్కా చూపించేస్తా. బ్లౌజ్ ఇట్లా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ ఆనియన్ పింక్. ఇంకొకటి గమనిస్తే నేను ఎప్పుడైనా పేస్టల్ శారీస్ చూపించాలంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి బ్లౌజ్, ఈ బ్లౌజ్ ఎక్కువ చూపిస్తాను. సో మీకు కూడా అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైనా పేస్టల్ శారీస్ కి మనకి ఎప్పుడైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలంటే ఇట్లాంటిది ఒక్కటి వార్డ్రోబ్లు ఉంటే మనకి హ్యాపీగా పని అయిపోతుంది. సో ఎప్పుడు పేస్టల్ అనగానే ఈ బ్లౌజ్ బయటకు వస్తుంది. సో నాకు అది అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని. మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లా సిల్వర్ చిన్న మోటివ్స్ వచ్చినా, లేకపోతే కొంచెం డార్క్ కలర్ కాపర్ అట్లా వచ్చినా కూడా దేనికైనా బ్లెండ్ అయిపోతాయి. సో దీనికి కూడా పళ్ళు మనకి ఇట్లానే ఎండ్ అయ్యి, దీని బ్లౌజ్ పెట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూలో ఉంది. సో పేస్టల్ బ్లూలో ఇట్లా ఉంది. తర్వాత బ్లౌజ్ కూడా చూపించేస్తా. ఇది వచ్చేసి పీచ్ కలర్, ఇట్లా కనిపిస్తుంది కదా. సో పీచ్ కలర్లో ఇట్లా ఉంది. సో దీని బ్లౌజ్ కూడా పెట్టుకొని చూద్దాం. ఈ మధ్య కాలంలో మనం ఇది ఇలాంటి లైన్స్ ఫ్యాబ్రిక్ లేకపోతే డిజైన్ చూపించడం వచ్చేసి 3rd టైం. బట్ ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్ లో మనకి ఎడ్జ్ లో ఈ లేస్ కానీ అడిషనల్ ఈ క్లాత్ ఉండదు. అది ప్రైస్ వచ్చేసి 2400. మొన్న రీసెంట్ గా చూపించింది ఈ లేస్ లాగా వస్తుంది, దీనికన్నా ఇంకొంచెం బరువు క్వాలిటీ పరంగా కూడా ఇంకా బాగుంటది. సో అది వచ్చేసి 3500. సో ఎవరికైనా లైన్స్ ప్యాటర్న్ కావాలి, కొంచెం ఇంకా తక్కువలో కావాలి అంటే మాత్రం ఇవాళ బెస్ట్ చాయిస్. ఇవి వచ్చేసి 1600. సో 1600 లో లెమన్ ఎల్లో విత్ కొంచెం గ్రీన్ కలిసిన కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్. ఇది వచ్చేసి మనకి షిబోరి ప్యాటర్న్ కూడా అడిషనల్. మొన్న వచ్చిన ప్యాటర్న్ లో మీకు షిబోరి కూడా లేదు. సో ఈ షిబోరి వచ్చి, లైన్స్ వచ్చి, ఇది వచ్చి, అదొచ్చి, ఇంకా దానికంటే చూస్తే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ప్రైస్ పరంగా మాత్రం ఇది 1600 వర్త్. సో ఇట్లా పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది లేస్ తోటి. ట్రాన్స్పరెంట్ డెఫినెట్ గా ఉంటుంది. స్టెప్స్ పెట్టుకుంటే అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు. సో మంచి రిచ్ పార్టీ వేర్ లాగా ఒక బర్త్డే పార్టీ లేకపోతే బయటికి అట్లా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత బ్లౌజ్ కూడా దీనికి ఇంత ఏమంటారు 1600 కదా అని కాదు, క్లాత్ పరంగా మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా. సో ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా మొత్తం ఫ్రంట్ కానీ బ్యాక్ హ్యాండ్స్ కి మొత్తం కూడా మనకి ఇట్లా వచ్చింది గ్రీన్ లో. సో కాంట్రాస్ట్ ఉండడం వల్ల డెఫినెట్ గా ఇదే ప్రిఫర్ చేయొచ్చు. వచ్చేసి పర్పుల్ విత్ లావెండర్ కలర్. సో ఇది కూడా లాస్ట్ టైం వచ్చినా కూడా ప్రైస్ వేరియేషన్ చెప్పినా కదా దేనివల్ల అని. సో ఇది హోమ్ వాష్ ఫస్ట్ నుంచి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇందాక శారీ కానీ ఈ శారీ కానీ ఫస్ట్ నుంచి మీరు హోమ్ వాష్ చేయొచ్చు. బట్ మెషిన్ లో వేసినప్పుడు ఏంటంటే ఈ జరీ ఇదంతా కూడా ఇలా చుట్టుకోపోయినట్టు వచ్చి మళ్ళీ అది లాగడం ఇది లాగడం చీర పాడవుతుంది. సో హోమ్ వాష్ లైట్ గా అట్లా ముంచినమా తీసినమా అన్నట్టు వాడితే మాత్రం డెఫినెట్ గా బాగుంటుంది. సో ఇట్లా ఎండ్ అవుతుంది. ఇవే డీటెయిల్స్.
సో బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ గా ఇట్లా వచ్చింది. ఓపెన్ చేద్దామా? సో ఇంకొక ముచ్చట ఏంటంటే రేపు వినాయక చవితి, నార్మల్గా ఏ పండగకైనా కూడా పిల్లల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో చిన్నపిల్లలే కాదు, టీనేజ్ వాళ్ళు, ఇంకా కొంచెం పెద్ద పిల్లలైనా ఊరికే ఎంతసేపు తల్లులే చేసేసి అది ఇది అంటే మేబీ వాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అవుతుండొచ్చు. పండగలప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగించాలంటే ఒక మంచి వినాయకుడు ఇంట్లో మన కండిషన్లు చాలా ఉంటాయి కదా, విగ్రహాలు, ఫోటోలు, అది ఇచ్చేసి కొన్ని పూలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అది మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా అట్లా చేసినామని చెప్పి పిక్స్ తీసుకుంటారు, వాళ్ళు కూడా స్టేటస్ లో పెట్టుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ అనేది కల్పిస్తూ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది, అట్మాస్ఫియరే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కి గ్రీన్. సో ఈ గ్రీన్ లో డార్క్ షిబోరి మనకు కనిపించేది వచ్చేసి ఇంకా డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్. సో ఇట్లా ఉంది. ఇది దీనికి వచ్చిన బ్లౌజ్ సేమ్ అదే, ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీథింగ్ వస్తుంది కాబట్టి నేను బ్రీఫ్ గా చూపిస్తాను. కలర్ కాంబినేషన్ కొంచెం బేబీ పింక్ కి పర్పుల్ వచ్చిన కాంబినేషన్ ఇది. సో చూసేయండి, ఇది కూడా దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కి డార్క్ బ్రౌన్. సో ఈ కాంబినేషన్ విత్ జెరీ లైన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జెరీ లైన్స్ అటు సైడ్ కూడా వచ్చింది, అటు సైడ్ కూడా వచ్చింది. అండ్ లేస్ వచ్చేసి ఎడ్జ్ లో ఇట్లా ఉంది. తర్వాత దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది. ఇప్పుడు పట్టుకున్నా ఉంటానే ఇస్తున్నా. ఓకే, లాస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కి బ్లూ. సో లైట్ బ్లూ కి డార్క్ బ్లూ, బట్ అది కూడా రెగ్యులర్ బ్లూ కాకుండా బాగుంది. సో ఈ విధంగా ఉంటూ అది పళ్ళు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది. సో చూసింది కదా, శారీస్ అన్ని కూడా బాగున్నాయి కదా. కొన్ని వచ్చేసి పేస్టల్ కలర్స్, కొన్ని వచ్చేసి బ్రైట్. సో రేపు పండగ కాబట్టి రేపు డిస్పాచ్ ఉండదు, ఎల్లుండి డిస్పాచ్ ఉంటుంది. అప్పటికైనా మీరు ఆర్డర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.